వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. సత్యసాయి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి సవిత భూమి పూజ చేశారు. పెనుగొండ రైల్వే స్టేషన్ రోడ్, కోనాపురం గ్రామానికి వెళ్లే రోడ్డు, డ్రైనేజీల నిర్మాణానికి మంత్రి సవిత భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా జేసీబీ నడిపి రోడ్డు పనులు ప్రారంభించారు. నారాయణ గారికి అందరికి మేము విన్నపించాము. ప్రజలు కూడా వెళ్ళి ధర్నాలు కూడా చేశారు. మేము కూడా ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేస్తూ వరి నాట్లు కూడా నాటాం. ఆ రోజే చెప్పాం ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా మేము ఈ రోడ్లు పూర్తి చేస్తామన్నా ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అదే విధంగా కొన్ని పరిశ్రమలు కూడా రాబోతున్నాయి. గుడిపల్లి దగ్గర కావచ్చు, మన లేపాక్షి షాప్ దగ్గర కావచ్చు, మరికొన్ని పరిస్థితులు రాబోతున్నాయి. మరికొంతమంది ఉపాధి కూడా కల్పించబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అహర్నిశులు మానేసి ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు రాష్ట్ర స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారడానికి అహర్నిశలు కష్టపడుతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి వైసీపీ గత 5 సంవత్సరాల్లో ఏం పని చేసింది, మరి రాష్ట్ర వ్యాప్తంగా చర్చించడానికైనా సిద్ధమే, వెనుగొండ నియోజకవర్గానికి చర్చించడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. 5 ఏళ్లుగా వాళ్ళు ఏం చేశారో 6 నెలల్లో మేమేం చేశామనడానికి చర్చించడానికి సిద్ధమైతే ప్లేస్ వాళ్ళు డిసైడ్ చేసినా నేను సిద్ధంగా ఉన్నాను. గూడూరు పట్టణం క్రీడాకారులకు పుట్టినీరు లాంటిదని ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. నేపాల్లో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ స్థాయి రోప్ జంప్ క్రీడలో తిరుపతి జిల్లా చెల్లకూరు మండలం రెట్టపల్లి గ్రామానికి చెందిన క్రీడాకారుడు మంద వెంకటేశ్వర్లు బంగారు పతకాన్ని సాధించాడు. ఈ నేపథ్యంలో క్రీడాకారుడిని ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రత్యేకంగా అభినందించి అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలో రాణిస్తున్న వారికి తాను అన్ని విధాల సహకారం అందిస్తానన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించి గూడూరు కీర్తి ప్రతిష్టలు మరింత ఇనుడింప చేయాలని సూచించారు. మన గూడూరు క్రీడాకారులకి పుట్టినిల్లు. నిన్నే ఒక అమ్మాయిని కూడా నేను సన్మానించడం జరిగింది. అంతకుముందు ఒక అబ్బాయిని కూడా సన్మానించడం జరిగింది. ఈరోజు మందా వెంకటేశ్వరు రెట్టపల్లి గ్రామం. సంతోషంగా నువ్వు గేమ్ జంప్ రోప్ లో నేపాల్లో జరిగింది. ఇది అక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ పోటీలు జరిగాయి. అక్కడ గోల్డ్ మెడల్ బంగారు పథకం సాధించినందుకు మనస్ఫూర్తిగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా మన గూడూరు కీర్తి ప్రతిష్టలు నువ్వు పెంచుతామని నమ్మకం ఉంది. అట్లాగే నీకు ఆర్థికంగా సహాయం చేసినటువంటి మా తమ్ముడు అన్వేష్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈయనమే కోటేశ్వరుడు గారు, ఈయన యాదవుడు. ఈయన అక్కడ పోటీ చేశాడు మాలో స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో. అయినప్పుడు వాళ్ళ ఊర్లో ఒక మంచి ఆనిమిత్రులు లాంటి బిడ్డ పుట్టాడని ఆ బిడ్డని ఖచ్చితంగా ఎవరో ఒకరు ఆయనకి తోడ్పాటు ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ తోడ్పాటు ఇచ్చినందుకు అన్వేష్ కి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. మొన్న జెడ్పీ హై స్కూల్ ఇంటర్నేషనల్ గేమ్స్ జరిగినాయి. అందులో భాగంగా నెలవల్లి రెట్టపల్లి గ్రామం నుంచి మంద వెంకటేష్ అనే అబ్బాయి నేపాల్లో ఇంటర్నేషనల్ గేమ్స్ జరిగినాయి. ఈ గేమ్స్ లో అబ్బాయి పాల్గొని జంప్ రోప్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. సో దీంట్లో అన్న సహకారం కూడా ఉంది. దానివల్ల ఈరోజు అభినందించడానికి మనం తీసుకొచ్చాం. మా ఊరిని కూడా ఈ అబ్బాయి ఎంతో కీర్తి ప్రతిష్టలు గెలిపించినందుకు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కాకినాడ జిల్లా పోలీస్ ఆర్మ్డ్ రిజర్వ్డ్ గ్రౌండ్స్లో 12వ రోజు పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం తెల్లవారుజాము నుండి కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ జరుగుతుంది. పురుష అభ్యర్థులకు నియామక పరీక్షలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నియామక నిబంధనలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పారదర్శకంగా దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలియజేశారు. విశాఖ అభివృద్ధికి ప్రధాని మోడీ 2 లక్షల కోట్లతో శంకుస్థాపన చేశారని, స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం 11,500 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం చాలా ఆనందకరమైన విషయమని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపి 11,500 నిధులు సాధించడంలో విజయం సాధించామని, స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం ఎంతవరకైనా వెళ్తామని, గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దంటూ తాను రాజీనామా కూడా చేసినట్లు గుర్తు చేశారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని దుయ్యబట్టారు. సంవత్సరం ప్రారంభం నుంచి కూడా విశాఖ నగరానికి ప్రత్యేకించి చాలా మంచి శుభవార్తలు వింటా ఉన్నాం. ప్రత్యేకించి మొన్ననే 8న గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలో ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో ఒక భారీ బహిరంగ సభ, దాంతోపాటు 2,10,000 కోట్ల రూపాయలు సంబంధించిన పనులకి శంకుస్థాపనలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు, యువనాయకులు లోకేష్ బాబు గారి సమక్షంలో ఆ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఆ ఆనందంలో ఉండగానే ఏదైతే ఉత్తరాంధ్ర ప్రజలే కాదు, ఈ రాష్ట్రానికే ఒక చిరకాల కోరికది, ఆంధ్రుల ఆత్మగౌరవం,
తెలుగువాడి గుండె చప్పుడు. అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరి గత 1400 రోజులుగా ఏదైతే కార్మికులు కానీ ఉద్యోగస్తులు కానీ అన్ని వర్గాల ప్రజలు చేస్తున్న పోరాటానికి ఈరోజు ఒక శాశ్వత పరిష్కారం కింద 11,500 కోట్ల రూపాయల రివైవల్ ప్యాకేజ్ దాన్ని నిన్న కేంద్ర కేబినెట్ ఆమోదించడం, ఈరోజు గౌరవ ఉక్కు శాఖ మంత్రి దాని విధి విధానాలు కూడా ప్రకటించబోతా ఉన్నారు. ఈ శుభవార్త మీ అందరితో షేర్ చేసుకోవాలని, అలాగే ప్రత్యేకించి మా కూటమి జనసేన కానీ బీజేపీ కానీ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గం అంతా కూడా ఒక పండగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. పెద్ద ఎత్తున మా నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చింది ఏంటంటే మంచి వార్తని సెలబ్రేట్ చేసుకోవాలి, అందరూ క్రాకర్స్ కాల్చి ఆనందం పంచుకోవాలని ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. మరి వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక్కసారి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనందరం కూడా చూస్తూ ఉన్నాం. విశాఖపట్నం ముఖ చిత్రాన్ని మార్చిన పరిశ్రమ అది. మామూలుగా పరిశ్రమలు అంటే ఏదో కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే ఏదైనా కొన్ని పోరాటాల ఫలితంతో, లేదు కొన్ని కోటాలు అంటే ఫలాని సౌత్లో ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే ఎక్కడ పెట్టాలి ఏంటి, లేదు నార్త్లో పెట్టాలంటే ఎక్కడ పెట్టాలి ఏంటి, ఈ స్టీల్ ఇండస్ట్రీ ఎక్కడ పెడితే, లేకపోతే ఇంకొక పెట్రోలియం ఇంకో చోట పెట్టుకొని ఇట్లాగా కోటాల కింద ఆ ఇండస్ట్రీలు అలకేట్ చేస్తూ ఉంటారు. కానీ వీటన్నిటికంటే భిన్నమైన నేపథ్యంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనకు వచ్చింది. మామూలుగా ఏదైనా పరిశ్రమ వస్తూ ఉంటే ప్రజలు పొల్యూషనో లేకపోతే అక్కడ వాళ్ళకి భూములు పోతాయనో లేదు వేరే ఇబ్బందులు వస్తాయనో పరిశ్రమలకు వ్యతిరేకంగా పబ్లిక్ హియరింగ్లో కానీ వాటికి వామపక్ష సంఘాలు కానీ లేకపోతే ప్రజా సంఘాలు కానీ పోరాటాలు చేస్తాయి వ్యతిరేకంగా. అటువంటి దానికి భిన్నంగా ఈ స్టీల్ ప్లాంట్ మాకు కావాలి అని చెప్పి ప్రజలు పోరాటం చేసిన ఏకైక పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఆ రోజు ఎంతో మంది ఎంపీలు సౌత్ ఇండియాలో మనకు ఆంధ్ర రాష్ట్రమే కాదు తమిళనాడు కర్ణాటక సంబంధించిన ఒరిస్సా సంబంధించిన ఎంపీలు కూడా ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామాలు కూడా చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఒక నమ్మకం పెట్టి ఈరోజు కూటమి నాయకులంతా కూడా దీన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, ఎలా ఈ లాంగ్ పెండింగ్ ఇష్యూస్ సార్ట్అవుట్ చేయాలి, వీటన్నిటి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా ఎప్పటికప్పుడు ఒక ప్రణాళికాబద్ధంగా అన్ని చర్చించుకుంటూ మరి ఈరోజు మనకి ఏదైనా సహాయం కావాలంటే కేంద్రంలో పెద్దన్న నరేంద్ర మోడీ గారి సపోర్ట్ కావాలి. మరి ఈ సందర్భంగా ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. పుష్యమాస వక్రతుండ సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతి పీఠంలో 12వ చతుర్థి మాసోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సుప్రభాత వేళలో ఉపవాసకులు సిద్ధిబుద్ధి సమేతంగా బాలగణపతి విగ్రహాన్ని మంగళవాయిద్యాలతో ఊరేగించి నగర సంకీర్తన చేపట్టారు. పండ్లు పుష్పాలతో పాలవెల్లిని అలంకరించి పసుపు కొమ్మలతో గణేశుని పూజించారు. పుష్యమాస సంకష్టహర చతుర్థి సందర్భంగా కాకినాడ స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో 12వ చతుర్థి మాసోత్సవం జరుగుతుంది. ఈ విధంగా 24 చతుర్థి మాసోత్సవాలు జరుగుతాయి. ఈ మాసోత్సవాలు సంకష్టహర చతుర్థి ఉపవాసం చేస్తున్నటువంటి ఉపవాసకులు ఎవరైతే ఉంటారో ఆ ఉపవాసకుల ద్వారాగా సుప్రభాత వేళలో మంగళ వాయిద్యాల నడుమ నగర సంకీర్తన జరుగుతుంది. అదేవిధంగా స్వామికి గణపతి సహస్రనామ పూజ, అఖండ హారతి, అదేవిధంగా ఇక్కడ ఆరాధకులకి ఉపవాసం చేసినటువంటి వాళ్ళకి అల్పాహార సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వయంభూ శ్రీ భోగి గణపతి స్వామి వారికి పంచలోకాల తాపడంతో కాంస కవచ యజ్ఞ ధారణ జరిగినటువంటి సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. ఈ సంకష్టకర చతుర్థిని ప్రతి ఏడాది ప్రతి కుటుంబంలోని ఎవరో ఒకరు
చేసుకోవడం వల్ల ఆ ఇంటికి కార్యసిద్ధి కలుగుతుంది. భోగి పండుగ రోజున శ్రీ స్వామివారికి ఆ 200 కేజీల ధాన్యంతో అభిషేకం జరిగింది. ఈ ధాన్యాన్ని ఈ గణపతి ఆరాధకులకి ఇవ్వడం జరుగుతుంది. ఆ ధాన్యాన్ని వారి ఇళ్లలో ఉన్నటువంటి మట్టి నేలలో కానీ కుండీల్లో కానీ జల్లి మొక్కలు వచ్చిన తర్వాత ఆ నారును తీసుకొచ్చి గరిక పూజకు అందిస్తే స్వామివారి యొక్క కార్యక్రమాల్లో వినియోగం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని గణపతి ఆరాధకులందరూ కూడా వినియోగించవలసిందిగా భోగి గణపతి పీఠం కోరుతోంది. ఈ 200 కేజీల ధాన్యాన్ని కూడా ఏడాది పొడవునా ఏ రోజున ఎప్పుడు ఎవరు అడిగినా సరే కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఆ నారును తెచ్చి అందజేసినట్లయితే పూజా కార్యక్రమాలకు వినియోగించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత ప్రభుత్వ హయాంలో అమరావతిని భ్రష్టు పట్టించారు. రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. ఏపీలో కేంద్రం నిధులు ఇచ్చే ప్రాజెక్టులే వేగంగా ముందుకు వెళ్తున్నాయి. తెలుగు రాష్ట్రాల సీఎంలు ముఖ్యమైన ప్రాజెక్టులపై దృష్టి సారించాలన్న మాజీ ఎంపీ టీజీ వెంకటేష్. గణతంత్ర వేడుకలకు విస్తృత ఏర్పాట్లు, సన్నాహక ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. పిలుపునిచ్చిన జంగారెడ్డిగూడెం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రంగనాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.